నీ భార్యను పంపించాలన్నటువంటి కేసీఆర్ పరిపాలనలో స్వేచ్ఛగా తిరిగి వచ్చినవా? మీరు ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు అన్యాయం జరిగితే ఇస్నాపూర్ కాడ పార్టీ ఫిరాయించిన రెడ్డోళ్ళకేమో మున్సిపల్ వైస్ చైర్మన్, ఆసిఫాబాద్ కాడ పార్టీ ఫిరాయించినటువంటి బీసీ ఆమెనేమో సస్పెండ్, పదవి రద్దా. ఇంత దుర్మార్గమా? ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని రాజకీయంగా ఖతం చేస్తాం. బీసీలమంతా చైతన్యవంతమైన ఇలా బీసీల తెరువు రావాలంటే కూడా మీకు లాగుల మూత్రం పడాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాం. ఎందుకు ఉరుకులాడుతున్నారు? చూస్తాం, మేము కూడా చూస్తాం. మీ పిడికెలే ఓట్లు లేని మీరు, 7 వార్డు మెంబర్ చక్కగా గెలిచే దమ్ము లేనటువంటి మీరు మా మీద డిపెండ్ అయ్యి మా మీద పెత్తనం చేసుకుంటా ఉంటారా? మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఎదుర్కొంటాం. మెదక్ జిల్లాలో ఒక రెడ్డి సర్పంచి ఒక దళిత వార్డు మెంబర్ను ఫోన్లో నీ పిల్లాన్ని పంపిరా అని చెప్పిండు. దానికి సంబంధించినటువంటిది కాసేపట్లో సుదర్శన్ మీకు బయట పెట్టి వినిపిస్తాడు. సుదర్శన్ మీకు ఆ వివరాలన్నీ వినిపిస్తాడు. ఒక రెడ్డి సర్పంచి ఒక దళిత వార్డు మెంబర్ భార్యని ఏమని తిడతా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు మరిన్ని వివరాలు అందిస్తాం. అలాగే నిన్న ఖమ్మంకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఉంటున్నటువంటి పేదల గుడిసెల్ని ఖాళీ చేయించడానికి ప్రభుత్వం మొండిగా ముందుకు పోయి బుల్డోజర్లు పెట్టి కూల్పిస్తున్నటువంటి సందర్భంలో అది కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి మా సోదరులు, మా బీసీ సోదరులు, బీసీ జర్నలిస్టులు రఘు కానీ, కాలోజీ సీన్ కానీ, లేకపోతే మిగతా అందరినీ కానీ నిన్న ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేనే ఎస్పీ గారితో మాట్లాడినా. ఎస్పీ గారు ఈ పద్ధతి బాగలేదు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అయితే ఖమ్మం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్రివెంట్ చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేం చేసినా ఈ తెలంగాణ మేము కేసీఆర్ పరిపాలనలో స్వేచ్ఛగా తిరిగి వచ్చినామా? అమ్మ ఇది ఎక్కడ దుర్మార్గం? దరిద్రుడు దొరికిండు. ఎవరిని బీసీ జర్నలిస్టులను కానీ, బీసీ అడ్వకేట్లను కానీ, బీసీ ఉద్యోగస్తులను కానీ, బీసీ సమాజాన్ని మీరు ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. తాడో పేడో తేల్చుకుంటాం. ఇక మీ సోపతి మాకొద్దు. ఓవైపు ఇంత ఘటన జరుగుతూ ఉంటే మెదక్ జిల్లాలో ఒక రెడ్డి సర్పంచు దళిత వార్డు మెంబర్కు ఫోన్ చేసి నీ భార్యను పంపించన్నటువంటి ఘటన కాసేపట్లో ఆడియోతో సహా మీ ముందు పెడతాడు సుదర్శన్.